ఎగ్జామ్ డేట్స్ రాగానే ప్రతి యాస్పిరెంట్‌కి ఉండే ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏ బుక్స్ తీసుకోవాలి? ఏ బుక్స్ చదవాలి? మనల్ని మనం ఎంత అప్డేట్ చేసుకోవాలి? ఏ బుక్ అప్డేటెడ్‌గా ఉంది అని చాలా క్వెషన్స్ వస్తాయి. సో, నాకు గూడా అలాగే అనిపిచ్చింది. నా దగ్గర కొన్ని అంటే పాత బుక్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఎకానమీ 2020 ఉంది. సో, అందులో అసలు అప్డేట్స్ ఏమీ లేవు. తర్వాత నాకు పాలిటీ కూడా అవసరం ఉంది. కొన్ని స్కీమ్స్‌కి కూడా బుక్స్ అవసరం ఉన్నాయి. సో, నేను ఇంకా బుక్ షాప్‌కెళ్ళి బుక్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాననమాట. సో, ఇంకా నేను అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వెళ్ళాలని నేను, మా ఫ్రెండ్ కూడా ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది. సో, మేమిద్దరం కలిసి వెళ్ళి బుక్స్ తెచ్చుకుందామని స్టార్ట్ అయ్యాము. సో, అక్కడ మాత్రం నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. అండ్ చక్కగా మనకేంటంటే డిస్కౌంట్‌లో వస్తుందనమాట. సో, రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉంటాయి. సో, ఇప్పుడేంటంటే మీరు అన్ని బుక్స్ అయితే తీసుకోకండి. ఏదైతే మీరు ముందు చదువున్నారో అదే తీసుకోండి. అవసరము ఇప్పుడు తీసుకోవాలి అని అనుకుంటే తప్ప ఇప్పుడు కొత్త బుక్స్ ఎవ్వరు పర్చేస్ చేయొద్దు. అండ్ బడ్జెట్‌కి, సర్వేకి మాత్రం నేను లాస్ట్‌లో మీకు చెప్తాను. చాలా మంచి బుక్ ఉంది. అది మాత్రం తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు నేను ఎకానమీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నానంటే బడ్జెట్, సర్వే కోసం నేను ఎలాగో బుక్ ఏదో ఒకటి తీసుకోవాల్సిందుంది. సో, ఎకానమీ చిరంజీవి సార్‌ది నా దగ్గర ఉన్నదేంటంటే 2021లో నేను కొనుక్కున్నాను. సో, ఎలాగో నేను ఆ చిరంజీవి సార్ బుక్ అయితే కంప్లీట్‌గా చదవలేదు. నేనెప్పుడు చెప్తుంటాను గదా! ఇది వినూత్న పబ్లికేషన్స్‌ది ₹69 బుక్స్‌లా ఉంటది. అదే చదివాను నేను ఎకానమీకైతే. అండ్ కొంత కరెంట్ అఫైర్స్‌లోంచి గ్యాదర్ చేసుకున్న నోట్స్ అది అలాగే ప్రిపేర్ అయ్యాను ఎకానమీకి. సో, అది నేను ఎలాగో చదవలేదు అన్న ఉద్దేశంతోటి ఎకానమీ మంచి బుక్ తీసుకోవాలి అనేసి వెళ్ళాననమాట. చూసారా ఇదే వికాస్ స్టోర్స్. అమిగోస్ ఐఏఎస్ అకాడమీకి ఆపోజిట్‌లోనే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడైతే నంబర్ ఆఫ్ బుక్స్ ఈవెన్ తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉంటాయి. టెట్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి రిలేటెడ్ బుక్స్ అన్నీ ఉంటాయనమాట. సో, నేను అక్కడికి ఎకానమీది బుక్ తీసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక బ్రదర్ కలిసారు. ఆయన చెప్పారనమాట, "ఇప్పుడు తీసుకోకండి సిస్టర్, మీరు చౌటి సార్‌ది బుక్ 28కి రిలీజ్ అవుతుంది. అది తీసుకోండి." సో, ఇదే నేను బడ్జెట్ గురించి చెప్పింది. ఆర్థిక సర్వే, తర్వాత బడ్జెట్‌కి రిలేటెడ్‌ది విహాన పబ్లికేషన్స్‌ది చాలా బావుంది ఆ బుక్. సో, మీరు అది పర్చేస్ చేసుకోండి. అది మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా నేను తీసుకున్న బుక్స్ ఏంటంటే, తెలంగాణ స్కీమ్స్ కోసం ఇది ఒకటి తీసుకున్నాను. ఇందులో తెలంగాణ న్యూ స్కీమ్స్, తర్వాత మన రాష్ట్ర క్యాబినెట్‌ది ఎవరెవరు మంత్రులున్నారు, తర్వాత తెలంగాణ రిలేటెడ్‌వి అంటే లైక్ జియోగ్రఫీ రిలేటెడ్‌వి కూడా కొన్ని ఇచ్చారు. సో, ఇవన్నీ ఏంటంటే టాబ్లర్ ఫామ్స్‌లో ఇచ్చేసారనమాట. అవి మనం కట్ చేసైనా పట్టుకోవచ్చు, లేదా నార్మల్‌గా రోజు తిరిగేసినా సరే ఓకే. అదంతా డేటా టైప్‌లోనే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందనమాట. సో, కాస్ట్ కూడా మనకొచ్చేసి అరౌండ్ ₹60 ఉంది. సో, నాకదొకటి మంచిదనిపించింది. అది తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇందులో ఏంటంటే న్యూ అప్డేట్స్‌వి ఉన్నాయి. ఇంక ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని ఇచ్చారు. అంటే మొత్తం డెప్త్‌గా ఇవ్వలేదు గానీ, ఎప్పుడు లాంచ్ అయింది, దాని మెయిన్ పర్పస్ ఏంటి అని ఉంది. సో, ఇది నాకు చాలు అనిపించింది. ఇంకా మన కరెంట్ అఫైర్స్ ఎలాగో ఫాలో అవుతాం కాబట్టి, అందులోది అప్డేట్ చేసుకుంటే స్కీమ్స్ వరకైతే నాకు ఇది ఓకే అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే కరెంట్ అఫైర్స్‌కి కూడా నేను షైన్ ఇండియా వాళ్ళది 6 మంత్స్‌ది కరెంట్ అఫైర్స్‌ది కూడా తీసుకున్నాను. ఇందులో అయితే ప్రతి టాపిక్ అంటే ఇప్పటివరకు మనం కరెంట్ అఫైర్స్ చదువుకొని ఉన్నాం గదా! సో, అది నేను ఒకసారి ఇండెక్స్ చూసాననమాట. సో, అన్నీ ఉన్నాయన్నమాట. నోబెల్ ప్రైజెస్ గురించి కానివ్వండి, భారతరత్న గురించి కానివ్వండి, పద్మశ్రీ గురించి కానివ్వండి, T20 గురించి, తర్వాత మన ప్రధానమంత్రి వెళ్ళిన ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశం గురించి కానీ, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు. సో, అన్నీ బానే అనిపించాయి నాకు. అక్కడ నాకు విజేతది ఉండింది, ఇది కూడా ఉండింది. సో, నేను కంపారిటివ్‌లీ చూసుకుంటే నాకు ఇది కొంచెం మంచిదనిపించి, సో, నేను ఇది తీసుకున్నాను. సో, మీ ఇష్టం. మీరు ఏదైనా ఫాలో అవ్వండి. కాకపోతే నేను తీసుకున్నయితే ఇవి అని చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికల్లా నేను ఎకానమీకి చెప్పాను కదా! చౌటి సార్‌ది బుక్ రిలీజ్ అవుతుంది 28కి అన్నారు. సో, నేనేమనుకున్నానంటే అది 2 ఇన్ 1 లాగా ఉంటుందేమో, లైక్ తెలంగాణ ఎకానమీ కూడా ఉంటది, ఇండియన్ ఎకానమీ కూడా ఉంటది అని అనుకున్నాను. బట్ ఏంటంటే అది ఓన్లీ ఇండియన్ ఎకానమీదే బడ్జెట్, సర్వే ఉంటుంది అంట. సో, తర్వాత తెలిసింది నాకు. సో, ఇప్పుడు నేను అది చూసుకొని నా దగ్గర తీసుకోవాలి. ఇప్పటివరకు సో, ఒక స్టాండర్డ్ బుక్ అంటూ లేదు. సో, ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను లక్ష్మీకాంత్ సార్ బుక్ తీసుకోవాలి అనేసి. సో, ఇంతకుముందు వచ్చేసరికల్లా నాకు విజేత కాంపిటీషన్ వాళ్ళది బుక్ ఒకటిను, తర్వాత బిడ్ బ్యాంక్ టైప్‌లో ఉండిద్దది. ఎక్స్‌ప్లనేషన్ ఉండిద్ది, బిడ్ బ్యాంక్ లాగా కూడా ఉండిద్ది. అది ఒకటి. తర్వాత ఈ వినూత్న పబ్లికేషన్‌ది ₹69ది. ఆ 2 బుక్సే ఉన్నాయి. సో, నేను ఆ రెండే చదివాను. ఇప్పుడు మాత్రం నేను ఎలాగైనా ఇది పాలిటీ తీసుకోవాలనేసి న్యూ ఎడిషన్ తీసుకున్నాను. ఇంకా ఎకానమీ చెప్పాను గదా! ఇది ఏంటంటే ఓల్డ్ చిరంజీవి సార్ బుక్‌ది. ఇది ఉంది నా దగ్గర. ఇది నేనేం కంప్లీట్‌గా చదవలేదు. జస్ట్ కొన్ని కొన్ని టాపిక్సే లైక్ ప్రణాళికలు, నిరుద్యోగం, పేదరికం,
ద్రవ్యోల్బణం ఇలా కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రమే చదివాను. సో, కంప్లీట్‌గా అయితే ఈ బుక్ నేను చదవలేదు. సో, ఇప్పుడు ఇది చదివినా కొంచెం కన్‌ఫ్యూజన్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది గదా! ఎలాగో ఔట్‌డేటెడ్‌ది ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండేది. 2021ది ఉంది. సో, నేను ఎకానమీకి మంచి బుక్ తీసుకోవాలి అనేసి అక్కడికెళ్ళాను. బట్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాటీస్ అది 28కి రిలీజ్ అవుతుంది. సో, మీరు అది చూసుకోండి. అది తీసుకుంటే బావుంటుంది అని వాళ్ళు చెప్పారు. సో, నేను గూడా ఓకే గదా! అనేసి అనుకున్నా. అయితే ఇప్పుడు నేను 28కి ఆ ఒక బుక్ తీసుకునేదుంది. మీరు మాత్రం సర్వేకి దానికేమైనా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఆ 'విహానా'ది ఒకసారి మీరు చూడండి. ఇంకా బెటర్ బుక్ గూడా ఉంది. లైక్ 'ఫోకస్' దాంట్లో గూడా ఉంది. మంచి సర్వేకి రిలేటెడ్‌ది బుక్కే. అయితే తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం నాకు ఆ 'విహాన' వాళ్ళది చాలా బాగా నచ్చిందనమాట. అంటే లైక్ టాబ్యులర్ ఫార్మ్స్‌లో ఇచ్చారు. కొన్ని బిట్స్‌లాగా గూడా బ్యాక్‌లో ఇచ్చారు. నేను ఆ బుక్‌ని అక్కడ మొత్తం జూసాను. కాకపోతే నేను ఇంక ఇప్పుడు ఎలాగో చోటీ సాస్ బుక్ తీసుకుంటాను గదా! ఎకానమీ అందులో ఎలాగో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని నేను తీసుకోలేదు. కానీ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. తీసుకోండి బుక్. సో, ఇప్పుడు ఇంకెవరైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. తర్వాతైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇవి కొన్ని బేసిక్ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి గదా! లైక్ పాలిటీ కోసము, తర్వాత ఎకానమీ కోసము అవి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అశోక్ నగర్‌లో చాలా నంబర్ ఆఫ్ బుక్ స్టాల్స్ ఉన్నాయి. దాంట్లో నేనైతే ఎప్పుడు తీసుకునేదైతే వికాస్ స్టోర్‌లో తీసుకుంటాను. మంచి రీజనబుల్ ప్రైస్‌లోనే మనకి డిస్కౌంట్ తోటి బా బుక్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడికెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో కూడా కొన్ని బుక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంది. సో, చూస్ చేసి తీసుకోండి. యుద్ధానికి ఆయుధాలు, ఎగ్జామ్‌కి పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. సో, వాటిని మనం చాలా తెలివిగా చూస్ చేసి తీసుకోవాలి. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్.